ఉగ్రవాది దాడిలో మృతి చెందిన పర్యాటకులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ తుని సిటీ వాకర్స్ క్లబ్ మరియు అవోగా క్లబ్ల ఆధ్వర్యంలో స్థానిక గణపతి నగర్లో కొవ్వొత్తులతో శాంతియుత ర్యాలీని చేపట్టారు. పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి ఉగ్రవాదులు దాడిలో మృతి చెందిన వారి పర్యాటకులకు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ దేశ సమగ్రత, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కొంటామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిటీ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. వీరిలో జరిగినటువంటి దారుణం మారణకాండ యావత్ ప్రపంచాన్ని కూడా చాలా విశ్రాంతికి లోను చేసింది. ఈనాడు ప్రపంచంలో మనం చూస్తున్న సంఘటన చూస్తే అన్ని మతాలకి కూడా హిందూ మతమే మరేంటో కారణం తెలియదు, కానీ మన మంచితనమో మన యొక్క ఒక ఉదార స్వభావమో తెలియదు. అది లోకుగా తీసుకుని ఈనాడు మిగతా మతస్థులు చాలా దారుణంగా మరి చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇది ప్రపంచం అంతా కూడా ఖండించారు. కానీ మన హిందూ మతంలో హిందువుల్లో మాత్రం తగిన అనుకున్నంత చైతన్యం ఇంకా రాలేదని చెప్పాలి. మరి కారణం తెలియదు. మరి హిందువుల్లో ఇంకా దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు ఇంకా జరగాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఇటువంటి ఎవరైతే ఈ యొక్క దుర్మార్గులు ఉన్నారో ఇటువంటి వారిని స్పాట్లో పట్టుకుని వెంటనే వృద్ధి చేయాలని చెప్పేసి ఇలా దేశ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఆ దిశగా యాక్షన్ లేనట్లయితే ఇలాంటి దారుణాలు ఇంకా ఎన్నో జరుగుతాయి. ఒక హిందువు ఏ మతస్థుని కూడా ఇంతవరకు ఎప్పుడు కూడా చంపిన దాఖలాలు ప్రపంచంలో లేవు. కానీ అది మన సిద్ధాంతం కాదు. అది ఆసరాగా తీసుకుని ఈనాడు ప్రతి అల్లరమ్మోకలకి ప్రతి మత శాంతవాదులకి కూడా హిందువులంటే చాలా లోకుగా తయారవుతున్న పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మన హిందువులందరూ కూడా ఏకమవి ఈ యొక్క దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా చైతన్యం అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, మిగతా మతస్థులకి ఒక హడల కింద ఉండే విధంగా మన ప్రవర్తన కూడా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ఎవరైతే కాశ్మీర్ మరణకాండలో చనిపోయిన కుటుంబాలకి అందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంటూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని, ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుడు ఒక మనోధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు గణపతి నగర్లో ఉన్నటువంటి మరి సిటీ వాకర్స్ క్లబ్, అయోధ్య వాకర్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు వారికి తెలియజేసుకుంటూ వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. హిందువులని చెప్పి ఒక మతాన్ని అడిగి చాలా దారుణమైన హేయమైన స్థితిలో పర్యాటకుల మీద దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇటువంటి చర్యలు జరగకుండా ఉండాలని మనం గట్టిగా ప్రయత్నం చేయాలి. మన సైనికులు మనోధైర్యం ఇచ్చి మనమేంటో, మన సత్తా ఏంటో, మన భారతదేశం యొక్క సత్తా ఏంటో చూపించవలసిన సమయం ఈ యొక్క వాకర్స్ యూనియన్ తరఫున మేము అభ్యర్థిస్తున్నాము, కోరుకుంటున్నాం. ఆ భగవంతుడు ఎల్లవేళలో మన ఆంజనేయ స్వామి మోడీ గారిలో ఉండి దేశాన్ని నడిపించే సత్తా గల ఏకైక నాయకుడు మోడీ గారి సమక్షంలో మన సైనికులు సత్తా ఏంటో చూపించవలసిన సమయం వచ్చి ఆసన్నమైందని ఈ రోజు ఈ యొక్క సభాముఖంగా మేము కోరుకుంటున్నాము. మన సైనికులు ధైర్యం ఇవ్వాలి. మన భారతీయులందరూ ఒకే త్రాటిపై నిలబడి అన్య పార్టీలకు అతీతంగా ఏకపక్షమై మన సైనికులు మనోధైర్యాన్ని ఇచ్చి ఇక్కడ మన సత్తా ఏంటో చూపించి ఈ యొక్క పాకిస్తాన్ దుశ్చర్యల్ని మనం అడ్డుకట్ట వేయాలని కోరుకుంటున్నాం.